హాయ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ యూసఫ్గూడ కృష్ణానగర్లో ఒక వాషింగ్ మిషన్ పేలడం వలన ఇక్కడ భారీ మంటలు కూడా ఏర్పడ్డాయి. సో పొగలు కూడా దట్టంగా ఏర్పడడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి ప్రాణాపాయం అయితే జరగలేదు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇంటి యజమాని అయితే ఇక్కడ ఉన్నా, ఒకసారి మాట్లాడదాం. సో అంటే ఏం జరిగిందంటే రోజులానే ఉదయం 7కి వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. 7:05 లోపే నాకు సౌండ్ ఏదో వినిపించింది బయట నుంచి. నేను బెడ్రూమ్లోకి వెళ్ళాను వాషింగ్ మిషన్ ఆన్ చేసి. ఇట్లా వాషింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది బయట అవుట్ సైడ్. నేను లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొని అది ఆటోమేటిక్ అది దాని పని అది చేసుకుంటుందని చెప్పేసి నేను వెళ్ళిపోయి బెడ్రూమ్లో ఉన్న 2 మినిట్స్కి బ్లాస్ట్ అయినట్టు ఫట్న సౌండ్ ఏదో వచ్చింది. సౌండ్ ఏదో వస్తే కిందికి వెళ్ళి వస్తే వాషింగ్ మిషన్ కింద నుంచి మంటలు వస్తున్నాయి. ఆ మంటలు అట్లా పైకి వెళ్ళిపోయి వాషింగ్ మిషన్ ప్లగ్ ఉంటుంది కదా, ఆ ప్లగ్ అంతా కాలిపోయింది, స్విచ్ బోర్డ్ అంతా కాలిపోతుంది. ఇక చూసి నాకేం అర్థం కాదు, ఫుల్ షాక్ అయిపోయి ఇక వెంటనే వాష్రూమ్ పక్కనే ఉంటుంది, ఆ వాష్రూమ్లో ఉన్న వాటర్ తీసుకుని కొట్టేసినా ట్రై చేసినా ఎంత చేసినా ఇంకా మంటలు పెరుగుతున్నాయి తప్ప తగ్గలేదు. ఇక ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ అవి అవన్నీ మొత్తం దాని మీద వేసేసిన. ఈ లోపు లోకల్స్ వచ్చారు. లోకల్స్ అందరూ వచ్చేసరికి ఆ టైంకి ఎప్పటికే బయట బాల్కనీలో క్లోజింగ్ ఉండేసరికి మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంది ఫాగ్, మంట అంతా స్మోక్ ఫుల్లీ బ్లాక్ ఇక అయిపోయింది. ఆ ఫైర్ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇక ఈలో ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఇక అందరం కలిసి ఇక మంటల్ని ఒక 7:50 లోపు అట్లా ఒక 20 మినిట్స్ అయితే ఫుల్గా ఇల్లంతా స్మోక్ ఫైర్తో బాగా డేంజర్ ఉంది. ఎప్పటి నుంచి ఉంటున్నారు, మీరే ఉంటారు ఇక్కడ? నేను మా వైఫ్ ఉంటాం. సో 6 మంత్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. అది ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, బట్ ఫస్ట్ టైం అది అలా. ప్రమాదం జరిగేటప్పుడు మీరు ఒక్కడే ఉన్నారు? నేను ఒక్కడనే ఉన్నాను. ఊరికెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి నేను వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత ఇలా జరిగింది. ఇక మార్నింగ్ స్విచ్ ఆన్ చేశాను, రెగ్యులర్గా ఏం చేసాను. బట్టలు ఉతుకుదా అనుకుంటే ఇలా అయిపోయింది అది. అంటే ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ఎందుకు వాషింగ్ మిషన్ పేలిపోయింది? దానికి ఏమన్నా వచ్చి ఎవరన్నా చూసి చెప్పారా? మేము యాక్చువల్లీ సామ్సంగ్ వాషింగ్ మిషన్ అది. సామ్సంగ్ కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఒక టెక్నీషియన్ పంపించారు. జస్ట్ చూసి వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు ఏమీ నాకు రెస్పాండ్ అవ్వలేదు ప్రాపర్గా. అంటే మళ్ళీ రీవిజిట్ చేస్తామని చెప్పారు, ప్రాపర్గా ఏం లేదు రెస్పాన్స్ అయితే ఇప్పటికి. సో ఇంత ప్రమాదం జరిగింది కదా, ఫైర్ ఇంజన్ వీళ్ళని పిలిచే ప్రయత్నం ఏమైనా చేశారా? పిలిచాం. యాక్చువల్లీ నేను అక్కడ మంటల్ని బకెట్స్తో వాటర్ కొట్టేస్తూ నేను ఆ ప్రయత్నం చేస్తున్నా. మా హౌస్ ఓనర్స్ కింద ఉంటారు, నేను సెకండ్ ఫ్లోర్ ఉంటాను. అందరూ వచ్చేసి వాళ్ళు మన ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేసారు. వాళ్ళు కూడా వచ్చారు. వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఇక దాదాపు కంప్లీట్ అయిపోయింది. అది ఫైర్ అంతా కొంచెం తగ్గింది. దాదాపు ఎంత డ్యామేజ్ జరిగింది లోపల? లోపల చాలా డ్యామేజ్ అయిపోయిందండి. సైడ్కి ఉన్న టైల్స్ మొత్తం అయిపోయింది. విండోస్ మొత్తం గ్లాసెస్ అన్నీ ఆ ఫైర్కి హీట్కి బ్రేక్ అయిపోయి విరిగిపోయింది. ఆ విండోస్ పక్కనే బెడ్రూమ్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్ కూడా పార్షియల్గా డ్యామేజ్ అయిపోయింది. ఒక సైడ్ మొత్తం కాలిపోయింది. ఫ్రిడ్జ్ పనిచేస్తుందా లేదా అనేది తెలియదు, ఇదైతే పూర్తిగా పోయింది. దాదాపు ఎంత నష్టం అనుకోవచ్చు? 50,000 అరౌండ్. ఎందుకంటే చాలా జరిగింది కదా అదంతా. వైరింగ్ కాలిపోయింది, ఎలక్ట్రిసిటీ ఇప్పుడు అదంతా చేయించాలి కదా. ఆల్మోస్ట్ ఒక 50 to 1 lakh మధ్యలో అవ్వచ్చు. సో పోలీసులు వచ్చారా? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు వచ్చారండి. వాళ్ళకి రిటర్న్ కంప్లైంట్ రాసిమ్మన్నారు. కంప్లైంట్ రాసి ఇచ్చి వచ్చేసింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామన్నారు. అంటే ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్? అంటే మాకు కాంపెన్సేషన్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇంత డ్యామేజ్ జరిగి ఎవరూ లేము కాబట్టి ఇంట్లో వాళ్ళు. అదే ఇంట్లో నేను కాకుండా మా మిసెస్ ఇంకెవరో ఫ్యామిలీ మెంబర్స్ ఉండి నేను ఇంట్లో లేకుండా ఉంటే ఇంత స్పాంటేనియస్గా వాటర్ కొట్టేసి ఇంత ఉండేది కాదు. ఈలోపు లాక్ చేసిన ఇంట్లో జరిగి ఉంటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. సో అందుకే కొంచెం ఖచ్చితంగా అయితే కాంపెన్సేషన్ డిమాండ్ చేస్తున్నాం. మీ రూమే డ్యామేజ్ అయిందా ఇంకా కింద? లేదండి, మా రూమ్తో పాటు అవుట్ సైడ్ ఇక్కడ ఇది మా రూమ్ ముందున్న రూమ్, ఇక్కడ ఇదంతా స్మోక్ అంతా వచ్చేసి మొత్తం అక్కడ బాల్కనీ నుంచి ఈ రూమ్ వరకు మొత్తం స్మోక్ వచ్చేసింది. మిగతా వారు ఎవరన్నా అందరూ వెళ్ళిపోయారు? యాక్చువల్లీ వాళ్ళు ఆ టైంలో లేరు. ఈ ఇంట్లో వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు జాబ్ చేసుకుంటూ. లేకపోతే చెప్పలేము, ఇంకా చాలా డ్యామేజ్ అయ్యేది. బికాజ్ ఆఫ్ స్మోక్ వల్ల ఊపిరాడక చనిపోయిన ఘటనలు చాలా చూసాం మనం. సో అటువంటి ప్రమాదం అయితే జరగలేదు, ఒకటి సేఫ్. సో దీని నుంచి మీరు ఇప్పుడు కాంపెన్సేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. మాకు జరిగింది చాలా చిన్న డ్యామేజ్ కాదు, జస్ట్ ఏదో వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అయ్యింది కాదు. హౌస్ మొత్తం కాలిపోయింది. మొత్తం టైల్స్ అంతా పడిపోయినాయి. ఫాగ్ అంతా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వాషింగ్ మిషన్ బ్లాస్ట్ అయితే జస్ట్ ఏదో పక్కన బ్లాస్ట్ అయినట్లేదు. అది ఒకసారి మీరు చూసే ఉంటారు అది ఎంత దారుణంగా జరిగిందని. యూసఫ్గూడ కృష్ణానగర్లో ఒక భారీ ప్రమాదం సంభవించింది. వాషింగ్ మిషన్ పేలిపోవడంతో భారీగా మంటలు, పొగలు దట్టంగా రావడంతో సో ఇక్కడ స్థానికులందరూ కూడా కాస్త భయభ్రాంతులకైతే గురయ్యారు. సో ఇప్పుడు మనం ఆ ప్రజెంట్ జరిగిన ఘటనకు సంబంధించిన ఇంట్లోనే అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ సాంబశివరెడ్డి అనే వ్యక్తి గత 6 నెలలుగా ఇక్కడే ఉంటున్నాడు. అయితే అతను సంక్రాంతి సందర్భంగా పల్నాడుకు వెళ్ళిపోవడంతో ఇక్కడ ఎవరూ లేరు. అయితే వచ్చిన తర్వాత తిరిగి సంక్రాంతి అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత సో మార్నింగ్
బట్టలు వాష్ చేసుకుందామని జెప్పేసి వాషింగ్ మిషన్‌లో ఏసాడు. అయితే ఏసిన 2 నిమిషాలు అవ్వగానే ఒక్కసారిగా వాషింగ్ మిషన్ భారీ శబ్దంతో పేలిపోవడం జరిగింది. సో, పేలిపోవడంతో విపరీతంగా మంటలొచ్చేసాయి. సో, దాంతో సాంబశివరెడ్డి కంగారు పడిపోయాడు. దాన్ని ఆర్పే ప్రయత్నం చేశాడు. అది ఔట్ సైడ్ ఉండడంతో అక్కడే ఉన్న వాటర్‌తో ఆ మంటలను కూడా ఆర్పే ప్రయత్నం చేశారు. దీంతో చుట్టూ ఉన్న స్థానికులు కూడా కిందున్న వాళ్ళు కూడా కాస్త భయభ్రాంతులకు గురయ్యారు. దట్టంగా పొగలు కమ్మేశాయి. మీరిక్కడ చూడొచ్చు ఇదంతా కూడా పొగలతో ఏ విధంగా మొత్తం బ్లాక్‌గా మారిపోవడం జరిగింది. సో, అలా దట్టమైన పొగలు ఈ మొత్తం కూడా చుట్టుపక్కల వ్యాప్తి చెందడంతో చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళు, కింది వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకైతే గురయ్యారు. సో, ఏం జరిగిందా అని వాళ్ళకి కూడా కంగారైతే ఏర్పడింది. సో, ఒకసారిగా పైకొచ్చి చూసి వాళ్ళు కూడా ఆపే ప్రయత్నం అయితే చేశారు. సో, తర్వాత ఫైర్ ఇంజిన్‌కి కూడా ఇన్ఫార్మ్ అయితే చేయడం జరిగింది. సో, ఈ విధంగా ఇటువంటి ఒక భారీ ప్రమాదం అయితే ఇక్కడ యూసఫ్‌గూర్‌లో అయితే చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఇక్కడ ఎవరికీ ప్రాణాపాయం అయితే కలగలేదు. సో, ఒక భారీ ప్రమాదం అయితే జరిగింది గానీ ఎటువంటి డ్యామేజ్ అంటే ఆస్తి నష్టం కాస్త జరిగిందని చెప్తున్నారు గానీ, ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అది అదృష్టవశాత్తు అయితే అని చెప్పేసి యజమానులు కూడా చెప్తున్నారు. సో, ఒకసారి మీరు చూడొచ్చు. ఒకసారి లోపల కూడా చూయిస్తాను. ఏ విధంగా డ్యామేజ్ అయిపోయింది, ఎంత నష్టం అయితే జరిగిందనేది మీకు లోపల కూడా చూపిస్తాను. అలాగే ఆ సాంబశివరెడ్డి కూడా ఇంట్లో ఉంటున్న యజమాని కూడా ఒకసారి మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఈ స్థాయిలో ఇటువంటి ప్రమాదం యూసఫ్‌గూర్‌లో జరగడం అనేది ఇక్కడ స్థానికంగా కాస్త కలకలం అయితే రేపింది. సో, ఒకసారి ఎంటైర్‌గా మీకు ఒకసారి లోపల కూడా ఏం జరిగింది, ఎంత డ్యామేజ్ జరిగిందో చూపిచ్చేస్తాను. సో, ఇది అయితే మీరు చూసుకోవచ్చు. వాషింగ్ మిషన్ పేలడం వల్ల ఇంత డ్యామేజ్ అవుతుందా అని జెప్పేసి కూడా కొంతమంది ఇప్పుడు షాక్ అవుతున్నారు. సో, మన ఇంట్లో ఉన్న వస్తువులే ఇలా ప్రమాదానికి కూడా కారణమవుతున్నాయి. అసలు ఏ విధంగా, ఎందుకు ఈ వాషింగ్ మిషన్ పేలిపోయిందా అనేది సందేహంగానైతే ఉంది. సో, మొదట దీన్ని సాంకేతిక సమస్యల ద్వారా లేకుంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది పేలిపోయిందనే ఇప్పటి వరకు దు ఉన్నాయి. సో, అభిప్రాయాలైతే ఉన్నాయి. సో, మరి చూడాలి దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కూడా చెప్తూ ఉన్నారు. సో, వాళ్ళొచ్చి మరి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా జరిగిందనేది కూడా మనకు తెలిసిపోతుంది. సో, అలాగే ఆ వాషింగ్ మిషన్‌కి సంబంధించి రిపేర్ నిపుణులు కూడా వచ్చి చూసి ఎళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు. సో, కొన్ని సాంకేతిక సమస్యలు లేకుంటే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇది పేలిపోయిందని చెప్తున్నారు. సో, చూడొచ్చు దీని వలన ఎంత డ్యామేజ్ అయితే జరిగిపోయిందో. మీకు ఇంకా లోపలికెళ్ళి కూడా ఒకసారి ఎంత డ్యామేజ్ అయిందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో, కింద కూడా చూడొచ్చు టోటల్‌గా ఎలా మారిపోయిందో అనేది. సో, ఇక్కడ పక్కకి కిచెన్ ఉంది. అటుపక్క ఇంకో రూట్ ఉంది. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఒకసారి. సో, ఈ స్థాయిలో అయితే మొత్తం పొగలైతే వ్యాపించింది. ఆ పొగల కారణంగా ఇంత మొత్తం కూడా బ్లాక్‌గా అయితే మారిపోయింది. సో, ఒకసారి మీరు ఆ కలర్ మీరు చూడొచ్చు కూడా. సో, ఎలా మారిపోయిందో. సో, ఇంతలా అయితే ఈ వాషింగ్ మిషన్ అయితే డ్యామేజ్ చేసింది. సో, ఇక్కడ లోపల చాలా వరకైతే ఫ్రిడ్జ్ కూడా కాలిపోయిందని కూడా చెప్తూ ఉన్నారు. సో, అలా ఇంట్లో చాలా వస్తువులైతే డ్యామేజ్ అయిపోయాయి. సో, ఒకసారి మీకు ఇంకోసారి లోపలికి వెళ్లి ఒకసారి ఎలాంటి డ్యామేజ్ జరిగిందో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి మీరు లోపల చూడొచ్చు. ఈ వాషింగ్ మిషన్ పేలిపోవడం వలన ఎంత డ్యామేజ్ అయిందో. కింద చూస్తారు కదా! మొత్తం ఆహ్, బ్లాక్‌గా వాటరు ఇదంతా కూడా పేలిపోయింది. ఇక పైన చూసుకుంటే పైన కూడా మొత్తం పొగలు కమ్ముకొని అవి కూడా నల్లబడిపోయాయి. సో, ఒకసారి ఈ రూమ్ అంతా కూడా మీరు చూడొచ్చు ఏ స్థాయిలో డ్యామేజ్ అయిపోయిందో. సో, ఇంతలా అయితే ఈ వాషింగ్ మిషన్ పేలిపోవడం వలన ఈ ఇల్లే ఒక రకంగా అయితే మారిపోయింది. సో, ఈ మొత్తం డ్యామేజ్ అయిన ఈ ప్లేస్‌ని మీరు చూడొచ్చు ఒకసారి. సో, ఒకసారి పైన చూడండి. సో, టోటల్ ఈ రూమ్ అంతా ఇటువైపున అండ్ అటువైపున మొత్తం కూడా పొగలు కమ్మేసాయి. మొత్తం కూడా పొగలు కమ్మేసాయి. సో, అన్ని దిక్కులలో పొగలు కమ్మేసి బయటకెళ్ళిపోయాయి. లోపలికొచ్చేసాయి. సో, ఒక ఊపిరాడని పరిస్థితి. నిజంగా ఎవరైనా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఊపిరి కూడా ఆడదు. సో, అటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. సో, ఈ వాషింగ్ మిషన్ పేలిపోవడం వలన ఇంతలా అయితే భారీ స్థాయిలో నష్టం జరిగింది. సో, అయితే ఎందుకు ఈ వాషింగ్ మిషన్ పేలిపోయింది అన్న దాని పైన ఇంకా కూడా ఒక క్లారిటీ అయితే లేదు. సో, షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. లేకుంటే కొన్ని సాంకేతిక సమస్యలని ఇప్పటివరకున్న ఇన్ఫర్మేషన్. సో, ఆ సామ్‌సంగ్ కంపెనీకి సంబంధించిన ఆహ్, ఆ వాషింగ్ మిషన్ కావడం, మరి అది బ్రాండెడ్ అయినప్పటికి కూడా ఇలా పేలిపోవడం అయితే ఇప్పుడు ఒక మచ్చలాగా అయితే మిగిలిపోతుంది. సో, చూద్దాం మరి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్‌లో కావచ్చు, ఎటువంటిది తేలుతుందో, మరి ఎందుకు పేలిపోయిందో ఒకసారి కొంత క్లారిటీ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి మీరు రూమ్‌నయితే మొత్తం కూడా పరిశీలించొచ్చు. సో, ఆ రూమ్ కూడా ఎళ్ళొచ్చు ఒకసారి మీరు. ఎంత డ్యామేజ్ అయిందో మీరు చూడొచ్చు ఒకసారి.